మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ. హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఐ హరీష్ రెడ్డి, మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటర్ టు ఐఐటి నీట్ ఎపిసోడ్ స్టూడెంట్స్. టుడే సెషన్ వచ్చేసి నీట్ 2026 కోసం ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో స్టూడెంట్స్, రెగ్యులర్ స్టూడెంట్స్ కానీ లాంగ్ టర్మ్ స్టూడెంట్స్ కానీ వాళ్ళకు చాలా ఇంపార్టెంట్ వీడియో. ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఒక అప్డేట్ ఇచ్చింది. అది ఏంటి అంటే మీ ఆధార్ కార్డు కానీ యూడిఐడి కార్డు కానీ తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్స్ కానీ అప్డేట్ చేసుకోవాలి, మీ అడ్రస్ కానీ అప్డేట్ చేసి పెట్టుకోండి, మేము కొద్ది రోజుల్లో నోటిఫికేషన్ ఇస్తాము అప్లికేషన్ చేసుకోవడానికి అని ఒక ఇండికేషన్ ఇచ్చింది. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు ఇది ఎలా చూసుకోవాలి అని అంటే మీరు జస్ట్ గూగుల్లోకి వెళ్ళి ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ అని క్లిక్ చేయండి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేస్తే ఇలా వస్తుంది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అని. లేదు మేము సింపుల్గా గూగుల్లో నీట్ 2026 అని టైప్ చేస్తే కూడా వస్తుంది కదంటే వస్తుంది. నేను మీకు క్లియర్గా ఈ ఎన్టీఏ అనేది ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది అనమాట. గవర్నమెంట్ ఏం చెప్తుంది అని అంటే మాకు ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేసి మొత్తం కంట్రీలో ఉన్న అందరు స్టూడెంట్స్కి ఎగ్జామ్ కండక్ట్ చేసి రిజల్ట్ ఇవ్వండి మెరిట్ పరంగా అని ఒక ఎగ్జామ్ కండక్ట్ చేయమని ఒక ఏజెన్సీకి ఇస్తుంది. ఆ ఏజెన్సీయే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. వీళ్ళు ఏం చేస్తారంటే ఎగ్జామ్ నోటిఫికేషన్ ఇస్తారు, అప్లికేషన్ తీసుకుంటారు, ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు, రిజల్ట్ వస్తుంది కదా, ఆ రిజల్ట్ డేటా అంతా తీసి మనకు ఎంసీసీ వాళ్ళకి ఇస్తారనమాట. మెడికల్ కౌన్సిల్ కమిటీ వాళ్ళు కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తారు. ఇది ప్రాసెస్. ఇది నాట్ ఓన్లీ నీట్, జేఈ మెయిన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేసేది కూడా ఎన్టీఏనే, సియుఈటీ ఎగ్జామ్ కండక్ట్ చేసేది కూడా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీయే, నీట్ ఎగ్జామ్ కండక్ట్ చేసేది కూడా ఎన్టీఏ అనమాట. సో మీరు ఏం చేయాలంటే మీరు అప్లై చేసుకోవాలి కదా నీట్ ఎగ్జామ్ కోసం, ఎగ్జామ్ రాయడం కోసం. సో అది అప్లికేషన్ జనరల్గా లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో వచ్చింది, February 7th వచ్చింది. ఈ ఇయర్ కూడా నాకు తెలిసి February 1st వీక్లో నోటిఫికేషన్ వస్తుంది అప్లికేషన్స్ అప్లై చేసుకోవడానికి. కరెక్ట్ 1 month ముందు అనుకోండి, లేదంటే ఒక 25-30 days ముందు మీరు ఇవి జాగ్రత్త పరచుకోండి, మీ డీటెయిల్స్ అప్డేట్ చేసుకోండి అని ఒకటి అడ్వైజర్ ఇచ్చిందనమాట. అదేందో చూపిస్తా చూడండి. ఇక్కడ మీరు ఇది ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ దీన్ని క్లిక్ చేయండి, ఆర్చివ్ అని. ఇక్కడ మీకు క్లియర్గా అనిపిస్తుంది అడ్వైజరీ అండ్ ఇన్స్ట్రక్షన్స్ ఆన్ అప్డేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్, ఆధార్ కార్డ్, యూడిఐడి కార్డ్, కేటగిరీ సర్టిఫికేట్ బిఫోర్ ఫిల్లింగ్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్ ఫర్ నీట్. అంటే నీట్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయకంటే ముందు మీరు ఇవి రెడీగా పెట్టుకోండి, ఇవి జాగ్రత్త చేసి పెట్టుకోండి, అప్డేట్ చేసి పెట్టుకోండి అని ఒకటి ఇచ్చింది. ఇక్కడ రీడ్ మోర్ అని కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఇలా కనిపిస్తుంది మీకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. ఎప్పుడు ఇచ్చారంటే 5th January 2026 రోజు ఇచ్చారు నీట్ కోసం. ఇది జేఈ మెయిన్స్ కోసం కూడా ఇలానే ఇచ్చారు, ముందు ఇలా ఇస్తారనమాట. మీరు జాగ్రత్తగా ఇవి అప్డేట్ చేసి పెట్టుకోవాలి. ఇవి ఏమేమి అప్డేట్ చేసుకోవాలో చూడండి. అడ్వైజరీ అండ్ ఇన్స్ట్రక్షన్స్ ఆన్ అప్డేషన్ ఆఫ్ ఆధార్ కార్డ్, యూడిఐడి కార్డ్, కేటగిరీ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, నాన్ క్రిమినల్ లేయర్ బిఫోర్ ఫిల్లింగ్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫర్ నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్. నీట్ ఎగ్జామ్కి అప్లికేషన్స్ కంటే ముందు ఇవన్నీ మీరు అప్డేట్ చేసి పెట్టుకోవాలి. అవి చూడండి ఇక్కడ ఏం ఇచ్చారు. ఇక్కడ ద నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విల్ కండక్టింగ్ నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్. అంటే ఎన్టీఏ అనేది నీట్ ఎగ్జామ్ని కండక్ట్ చేస్తుంది అని చెప్తుంది. నెక్స్ట్ ఓకే, ఇది నార్మల్. ఓకే, ఏంది ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ అప్లోడెడ్. ఓకే, ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటారో అని మామూలు పాయింట్, అది అందులో ఏం లేదు ఇది. ఓకే, ఇక్కడ ఏమేమి అప్డేట్ చేసుకోవాలో చెప్తున్నారు వెరీ క్లియర్గా. ఆధార్ కార్డ్ అప్డేట్. ఆధార్ కార్డులో ఏమేమి అప్డేట్ చూడండి. ఆల్ ద క్యాండిడేట్స్ అపియరింగ్ ఫర్ నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ యూజీ 2026 ఆర్ అడ్వైజ్డ్ టు ఎన్ష్యూర్ దట్ దేర్ ఆధార్ కార్డ్ ఈజ్ యాక్యురేట్, వ్యాలిడ్ అండ్ డ్యూలీ అప్డేటెడ్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్. ద ఆధార్ డీటెయిల్స్ మస్ట్ కరెక్ట్లీ రిఫ్లెక్ట్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ది క్యాండిడేట్. ఆధార్ కార్డులో ఏమేమి డీటెయిల్స్ అప్డేట్ చేసుకోవాలో చెప్తా చూడండి. నేమ్, మీ 10th class మెమోలో ఎలా అయితే నేమ్ ఉంటుందో ఆధార్ కార్డులో అలానే ఉండాలి, ఇంక్లూడింగ్ స్పేస్, లెటర్స్ అన్నీ. ఒకవేళ మిస్ మ్యాచ్ కరెక్ట్గా లేవనుకోండి, మీరు ఆధార్ కార్డ్ని అప్డేట్ చేసుకోవాలి. మళ్ళీ 10th class సర్టిఫికేట్ పెట్టి అప్లై చేస్తే ఆధార్ కార్డ్ అప్డేట్ అవుతుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఐడి ప్రూఫ్ కోసం ఆధార్ కార్డ్ అడుగుతారు వెరీ క్లియర్గా. సో మీ నేమ్ 10th class సర్టిఫికేట్లా, ఇంటర్లా, స్కూల్లా ఎలా ఉందో ఆధార్ కార్డులో అలానే ఉండాలి. లెటర్స్ అన్నీ వెరీ క్లియర్గా డీటెయిల్స్. ఫస్ట్ పాయింట్ ఇది. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్. 10th classలో డేట్ ఆఫ్ బర్త్ ఎలా ఉందో ఆధార్ కార్డులో అలానే ఉండాలి డేట్ ఆఫ్ బర్త్. నెక్స్ట్ జెండర్,
జెండర్ కూడా మేల్ ఫీమేల్ అని చూసుకోండి, అది కరెక్ట్ ఉందా లేదా. నెక్స్ట్ ఫోటోగ్రాఫ్, ఇది చాలా ఇంపార్టెంట్. ఈ ఫోటోగ్రాఫ్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సార్ 1 year క్రితమే నేను ఆధార్ కార్డులో ఫోటో ఉంది, ఇప్పుడు నా ఫేస్ చూసిన ఆధార్ కార్డులో ఉన్నది సేమే ఉంటుంది అంటే నో నీడ్, మీరేం అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఫోటోగ్రాఫ్ మ్యాచ్ కావాలన్నమాట. ఇప్పుడు మీరు ఏం చేస్తుంది అంటే మిమ్మల్ని ఫోటో తీసి మీరు ఆధార్ కార్డు అప్లోడ్ చేసుకుంటారు కదా, దాంతో మ్యాచ్ చేస్తుంది అనమాట. ఖచ్చితంగా మ్యాచ్ కావాల్సిందే. మీరు ఇంకొకటి గుండు అండ్ ఎవరైనా అబ్బాయిలు ఉండి గుండు చేసుకున్న ఫోటో ఉంది, ఇప్పుడు నాకు జుట్టు ఉంది, అటువంటి కన్ఫ్యూజన్ ఏముండదు. అది మెయిన్గా కొంచెం క్లియర్గా ఉండాలి ఫోటో. చిన్న ఉన్నప్పటికీ ఇప్పటికీ డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అప్డేట్ చేసుకోండి. లేదు 1-2 years క్రితమే చేసుకున్నాము అంటే ఏం టెన్షన్ లేదు, అది యాక్సెప్ట్ చేస్తుంది. ఓకేనా. కానీ కొద్దిమంది డౌట్ పడతారు, సార్ నేను గుండు చేపించుకున్నా మొన్న లాస్ట్ టైం తిరుపతి వెళ్ళినప్పుడు, ఇప్పుడు ఎలా అది, అటువంటి ఏం భయపడకండి. ఫేస్ స్ట్రక్చర్ మాత్రం చాలా ఇంపార్టెంట్. సో ఫోటోగ్రాఫ్ ఖచ్చితంగా న్యూ ఉంటే బెటర్. మీరు ఎప్పుడో 3rd class 4th class ఆధార్ కార్డులో ఫోటో ఉంటుంది, ఇప్పుడు ప్రజెంట్ దాన్ని యాక్సెప్ట్ చేయదు కదా, అప్పటికి ఇప్పటికి ఫేస్ డిఫరెన్స్ అయి ఉంటుంది కదా ఖచ్చితంగా. సో అది చూసుకోండి. ఫోటోగ్రాఫ్. అడ్రస్, ఇది చాలా ఇంపార్టెంట్. కొద్దిమంది పేరెంట్స్ ఏం చేస్తారంటే వేరే స్టేట్, ఫర్ ఎగ్జాంపుల్ వెస్ట్ బెంగాల్ అనుకుందాం, వేరే స్టేట్లు ఉంటారు, లేదా ఆంధ్రప్రదేశ్ అనుకుందాం, లేదా తెలంగాణ అనుకుందాం పేరెంట్. కానీ ఈ స్టూడెంట్ వేరే స్టేట్లో చదివింటాడు. లేదా ఎగ్జాంపుల్ చెప్తా చూడండి, ఒక ఆర్మీ పేరెంట్ ఏం చేశాడంటే ఆంధ్రప్రదేశ్ అనుకోండి, ఆ పేరెంట్ ఆంధ్రప్రదేశ్, కానీ ఆ స్టూడెంట్ 10th class వరకు ఇంటర్మీడియట్ వరకు తెలంగాణలో చదివిండు. ఇప్పుడు ఆ స్టూడెంట్ ఎక్కడికి వస్తాడు, తెలంగాణకు వస్తాడు. సో ఇప్పుడు ఆ స్టూడెంట్ యొక్క ఆధార్ కార్డు తెలంగాణలోనే ఉండాలి, తెలంగాణలో రెసిడెన్షియల్ అడ్రస్లోనే ఉండాలి, కన్ఫ్యూజన్ ఉండదు. అంతేగాని మా డాడీ ఆంధ్రప్రదేశ్ కాబట్టి నేను ఆధార్ కార్డు నాకు ఆంధ్రప్రదేశ్ అడ్రస్ ఉంది, ఇప్పుడు నేను ఎందుకు చేంజ్ చేసుకోవాలని అనుకోదు. ఎందుకంటే మీరు చదివిందంతా తెలంగాణలో కదా, మీరు లోకల్ అయ్యేది తెలంగాణ స్టేట్కి కదా, కాబట్టి ఆధార్ కార్డు కూడా ఈ స్టేట్కే ఉండాలి. సో మీరు ఏ స్టేట్కి అయితే లోకల్ అవుతారో, ఏ స్టేట్కి ఆంధ్రప్రదేశ్కి లోకల్ అయితే ఆధార్ కార్డు అడ్రస్ ఆంధ్రప్రదేశ్ ఉండాలి, తెలంగాణకు లోకల్ అయితే ఆధార్ కార్డు అడ్రస్ తెలంగాణలో ఉండాలి. ఇది చాలా ఇంపార్టెంట్, ఇది అప్డేట్ చేసి పెట్టుకోండి. ఓకేనా. ఇది కన్ఫ్యూజ్ కాకండి. కొద్దిమంది ఆర్మీ క్యాప్ కోటా ఉంటుంది సార్, మరి మా ఫాదర్ నేను చేంజ్ చేస్తే ఎట్లా అంటే, క్యాప్ కోటా అనేది ఫాదర్ యొక్క ఏ స్టేట్కి అయితే ఏ స్టేట్కి అయితే చెందినవాడు ఉంటాడు, క్యాప్ కోటా ఆ స్టేట్లో అప్లికబుల్ అవుతుంది అనమాట. క్యాప్ కోటా మీ ఫాదర్కి సంబంధించింది. బట్ స్టూడెంట్ విషయానికి వస్తే మీరు ఎక్కడ చదివితే ఆ స్టేట్ లోకల్ ఉండాలి, తెలంగాణలో చదివితే తెలంగాణ లోకల్ ఉండాలి, ఆంధ్రప్రదేశ్ చదివితే ఆంధ్రప్రదేశ్ లోకల్ ఉండాలి. ఒకవేళ మీకు క్యాప్ కోటా ఉంటే అది ఫాదర్ అడ్రస్ చూసుకుంటుంది, అది ఓకే, మీ అడ్రస్తో సంబంధం లేదు. ఇది నేను మళ్ళీ చెప్తాను దాని గురించి, క్యాప్ కోటా గురించి. ఇంకా అడ్రస్, బయోమెట్రిక్ ఇన్ఫర్మేషన్ వేరెవర్ అప్లికబుల్. సో మీ థంబ్ ఇంప్రెషన్ కానీ అన్నిట్లో కానీ అన్నీ అప్డేట్ చేసి పెట్టుకోండి ఆధార్ కార్డులో. నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, ఫోటోగ్రాఫ్, అడ్రస్ మళ్ళీ చెప్తున్నా, మీరు ఏ స్టేట్కి లోకల్ అయితే ఆ స్టేటే అడ్రస్ పెట్టండి ఆధార్ కార్డులో. ఏ కన్ఫ్యూజన్ ఉండదు కౌన్సిలింగ్ వాళ్ళకి. ఓకేనా. మీ సర్టిఫికేట్ తెలంగాణలో ఉంది, ఆధార్ కార్డు అడ్రస్ తెలంగాణలో ఉంది, ఇక టెన్షన్ ఉండదు. అంతేగాని అది వేరే స్టేట్లో ఉంటే మాత్రం ఇబ్బంది అవుతుంది. ఆధార్ కార్డు మనం ఎన్నిసార్లైనా చేంజ్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, క్యాండిడేట్స్ రిక్వైరింగ్ ఎనీ కరెక్షన్ ఆర్ అప్డేట్ ఇన్ దేర్ ఆధార్ డీటెయిల్స్ మే డూ సో బై ఫాలోయింగ్ UIDAI గైడ్లైన్స్ ఫర్ ఆధార్ అప్డేట్ రిలేటెడ్ సర్వీసెస్. క్యాండిడేట్స్ మే విజిట్ ద అఫీషియల్ UIDAI వెబ్సైట్. అంటే మీకు ఏమన్నా ప్రాబ్లం అయితే అంటే ఈ వెబ్సైట్కి వెళ్ళి చూసుకోండి అని చెప్తున్నారు, ఆధార్ వెబ్సైట్ ఇది. నెక్స్ట్, UDID కార్డు ఫర్ పర్సన్ విత్ డిజబిలిటీస్. ఎవరైతే PWD పర్సన్ విత్ డిజబిలిటీ అంటే PWD అంటే PH క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ దట్ UDID కార్డ్ ఈజ్ వ్యాలిడ్, అప్డేటెడ్ అండ్ రీన్యూడ్ యాజ్ రిక్వైర్డ్. అయితే ఈ PWD క్యాండిడేట్స్కి ఆధార్ కార్డులకు ఒక ID కార్డు ఉంటుంది అనమాట. అంటే మనం ఆన్లైన్లో రికార్డ్ చేసి పెట్టాలి, నాకు ఈ డిజబిలిటీ ఉంది, ఇంత పర్సంటేజ్ డిజబిలిటీ ఉంది అని చెప్పేసి. ఆ నెంబర్ ఎంటర్ చేసి మీకు టెన్షన్ ఉండదు. ఎవరైనా స్టూడెంట్స్, సార్ నేను PWD స్టూడెంట్స్ బట్ నాకు UDID కార్డు లేదంటే తీసుకోండి తొందరగా, మీకు టెన్షన్ ఉండదు. కౌన్సిలింగ్ వరకు మీకు ఈ నెంబర్ యూజ్ అవుతుంది, UDID అనేది. ఓకే. UDID అప్లై చేసి పెట్టుకుని PWD క్యాండిడేట్స్, ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్, కేటగిరీ సర్టిఫికేట్స్. క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ దట్ కేటగిరీ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు ఎప్పుడు తీసి పెట్టుకోండి అంటే, ఇప్పుడు తీసి పెట్టుకుంటే నో ఇష్యూ, ఈ ఇయర్ జనవరిలో తీసుకుంటే. కానీ 2 years బ్యాక్ తీసుకుంటే EWS అప్లికబుల్ కాదు. 2025 ఏప్రిల్ కంటే ముందు తీసుకున్న అప్లికబుల్ కాదు.
సో ఖచ్చితంగా ఈడబ్ల్యూఎస్ అనేది కొత్తది తీసుకోవడం బెటర్. నా సజెషన్ అయితే కొత్తది తీసుకోవడం బెటర్. ఎందుకంటే ఇది ఎకానమీ ఇన్కమ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇన్కమ్ సర్టిఫికేట్ లాగా అనుకోండి, ఇన్కమ్ సర్టిఫికేట్ 1 ఇయరే కదా వ్యాలిడిటీ, 1 ఇయర్ వ్యాలిడిటీ. అలా ఈడబ్ల్యూఎస్ కూడా 1 ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది కాబట్టి ఇది కొత్తది తీసుకొని పెట్టుకోవడం బెటర్. సార్ నేను ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అంటే కొత్తది అప్లై చేసుకోవడం బెటర్, ఇక టెన్షన్ ఉండదు. అంతేగాని 2025 జనవరి ఉందంటే అప్లికబుల్ కాదు, 2025 ఏప్రిల్ తర్వాత ఇది ఓకే కన్సిడర్ చేస్తారు. లేదు సార్ ఎందుకు వచ్చినా కూడా నేను ఇప్పుడు తీసుకున్న 1 వీక్ 10 డేస్లో నాకు వస్తుంది అంటే తీసి పెట్టుకోండి. నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ, జనరల్గా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఓల్డ్దైనా యాక్సెప్ట్ చేస్తారు క్యాస్ట్ సర్టిఫికేట్. లేదు సార్ నాకు అవకాశం ఉంది, నాకు తొందరనే అయిపోతుంది ప్రాసెస్ అంటే కొత్తది తీసుకోవడం బెటర్. నెక్స్ట్ ఓబీసీ ఎన్సీఎల్, ఓబీసీ స్టూడెంట్స్కి ఎన్సీఎల్ ఉండాలి, నాన్ క్రిమీ లేయర్ అనమాట. ఓబీసీలో 2 రకాలు ఉంటుంది, క్రిమీ లేయర్ ఉంటుంది, నాన్ క్రిమీ లేయర్. క్రిమీ లేయర్ అనుకోండి రిచ్ అనమాట, వాళ్ళకి అప్లికబుల్ ఉండదు రిజర్వేషన్. నాన్ క్రిమీ లేయర్ వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది అనమాట. ఓబీసీ నాన్ క్రిమీ లేయర్. మీ దగ్గర సర్టిఫికేట్ ఉంటే ఎన్సీఎల్ ఉందా సిఎల్ ఉందా చూడండి. ఓబీసీ వాళ్ళు కూడా బెటర్ ఏంటంటే కొత్త తీసి పెట్టుకోవడం బెటర్. మీరు ఇప్పుడు 2000 ఇప్పుడు అప్లై చేసుకున్నారు, జనవరిలో అప్లై చేసుకున్నారు, ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వస్తుంది కదా. ఇక మీరు ఇక 2026 మొత్తము ఇక కొత్తగా ఈ ఓబీసీ సర్టిఫికేట్ తీసుకోవాల్సిన అవసరం ఏముండదు. అండ్ ఈడబ్ల్యూఎస్ కూడా ఏముండదు, ఎందుకంటే ఈ ఇయరే తీసుకుంటారు కాబట్టి. సో చూసుకోండి ఒకసారి. ఓకే, ఓబీఎస్ ఎన్సీఎల్ కూడా కొత్తది తీసుకోండి, ఈడబ్ల్యూఎస్ కొత్తది తీసుకోండి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అవకాశం ఉంటే తీసుకోండి, కొత్తది అప్డేట్ చేసి పెట్టుకోండి. క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ దట్ కేటగిరీ సర్టిఫికేట్స్ ఇవి తీసి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఆస్పిరెంట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు రెగ్యులర్లీ విజిట్ ద ఎన్టీఏ అఫీషియల్ వెబ్సైట్. మీరు ఎన్టీఏ అఫీషియల్ వెబ్సైట్ను రెగ్యులర్గా చూస్తూ ఉండండి ఫర్ ఫర్దర్ అప్డేట్స్, ఇన్స్ట్రక్షన్స్ ఆర్ నోటీస్ రిగార్డింగ్ నీట్ యూజీ 2026 అన్నాడు. ఎగ్జామ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ ఏదైనా సరే మీరు ఇది వెబ్సైట్ని చూస్తూ ఉండండి నేను చెప్తున్నారు. మన ఛానల్ కూడా ఇమ్మీడియట్గా నోటిఫికేషన్ వచ్చిన వెంటనే లేదా మరుసటి రోజే నేను వీడియో అనేది వెరీ క్లియర్గా చేస్తాను, మీరు చూసుకునే విధంగా. ఏదో నేను మీకు చూపించి ఈ డీటెయిల్స్ ఇలా ఉన్నాయి ఫాలో అవ్వండి అనకుండా మీరు గూగుల్లో ఎలా చూసుకోవాలి మీకు కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది. నేను చెప్పింది మీరు చదివేది కరెక్ట్ ఉందనుకోండి, మీరు కాన్ఫిడెంట్గా స్టెప్ తీసుకుంటారనమాట. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్, ఇది ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఇది అప్డేట్ చేసి పెట్టుకోండి, లేకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది. ఆధార్ కార్డు టైం తీసుకొని ఇది చేసి పెట్టుకుంటే మీకు కౌన్సిలింగ్ టైంలో ఏ టెన్షన్ ఉండదు. ఎగ్జామ్ హాల్లో కూడా మీ ఫోటో క్యాప్చర్ చేస్తారు కాబట్టి ఆధార్ కార్డుకి మ్యాచ్ కావాలి. ఆధార్ కార్డు మ్యాచ్ కాకుంటే మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. సో ఖచ్చితంగా ఇది అప్డేట్ చేసి పెట్టుకొని మై డియర్ స్టూడెంట్స్. సో నీట్కి సంబంధించిన ఏ ఇన్ఫర్మేషన్ అయినా, ఎగ్జామ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఇంపార్టెంట్ టాపిక్స్, ఫార్ములాస్ అన్నీ అప్లోడ్ చేస్తాను మన ఛానల్ లోపల. మన ఛానల్ని ఫాలో అవుతుండండి. లాస్ట్ వరకు మీకు ఎంబీబీఎస్ కాలేజ్లో సీట్ వచ్చినంత వరకు మన ఛానల్ అప్డేట్స్ ఇస్తూ ఉంటుంది. సో మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఎటువంటి మెంటర్షిప్ ఫీజు అవన్నీ ఏముండవు మన ఛానల్లో. సో ఏది ఉన్నా సరే అంతా ఫ్రీయే మన ఛానల్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో మన ఛానల్ని సపోర్ట్ చేయండి, మీరు ఇచ్చే లైక్ చాలా హెల్ప్ అవుతుంది ఛానల్కి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఆల్ ది వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్.